జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారముని మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. ఇవన్నీ గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. విశ్వాసికి విశ్వాసం అనే డాలు ఎంతో అవసరం. ఎందుకంటే సాతాను పంపించే చెడు తలంపులు విశ్వాసి పోరాటం చేయకుండా తన స్వంత కోరికల కోసం, సౌఖ్యం కోసం దేవుని విడిచి స్వార్థపూరితంగా జీవించాలని సాతానుడు విశ్వాసిని ఎప్పుడు కూడా ప్రేరేపిస్తూనే ఉంటాడు. మనం అనుకోని విధంగా ఎటు నిండో ఒక విషమ పరీక్ష అనే అగ్ని బాణం తగులుతూ ఉంటుంది. అది ఎలా అనుకుంటున్నారా? దావీదు గారు ఒకరోజు మిద్దె మీద తిరుగుతూ ఉన్నారు. సాధారణ శోధన అనగా చెడు తలంపు అనే అగ్ని బాణం వచ్చి తగిలింది. దావీదు గారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కాల్చివేసింది. దాని ఫలితం ఏమిటో మనందరికీ తెలుసు. నీ పరిస్థితి ఏంటి? నీవు ఒంటరిగా ఉండి నిద్ర పట్టని సమయాల్లో ఇంటర్నెట్ ఓపెన్ చేసి చూడు, 10 నిమిషాల్లో నిద్ర వచ్చేస్తుందని సాతానుడు నీకు సలహా ఇస్తాడు. ఓపెన్ చేస్తే అది ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. హద్దులు దాటిన పరిస్థితులు మనకు అర్థమవుతాయి. నెట్ ఆఫ్ చేద్దామని అనిపించినా సాతానుడు అంటాడు, కొంచెం చూసినా తప్పే, రాత్రంతా చూసినా తప్పే కదా, నువ్వు కంటిన్యూ చేయి అంటాడు. మొదట 10 నిమిషాలు చూస్తే నిద్ర వచ్చేస్తుందని చెప్పి రాత్రంతా నిద్ర లేకుండా చేస్తాడు. వాడు విసిరే అగ్ని బాణాలు అత్యంత ప్రమాదకరమైనవి. మన ఆధ్యాత్మిక జీవితాలను కాల్చి బూడిద చేస్తాయి. విశ్వాసం అనే డాలు లేకపోతే అపవాది యొక్క అగ్ని బాణాలను ఎదుర్కోవడం మనకు సాధ్యము కానే కాదు. దేవుడు మనకిచ్చినటువంటి విశ్వాసాన్ని చేపట్టి వాడుకోవడమే. హెబ్రీ రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాసం ఏమిటో, ఏమి చేయగలదో మనం చూడగలం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. 1 పేతురు 5వ అధ్యాయము 9వ వచనం. దేవుడు మనలో ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకోవడమే విశ్వాసం అనే డాలు. ఆయన మనలో ఉన్నాడని విశ్వసించి పోరాటం కోసం బల ప్రభావాలు ఆయనే దయచేస్తాడని నమ్మి సాతాను మనపై ప్రయోగించే ఏ ఆయుధం మీదనైనా దేవుడే జయమిస్తాడని నిబ్బరంగా ఉండాలి. ఇదే విశ్వాసం అనేటటువంటి డాలు. ఇదే నిశ్చయితను పౌలు వెల్లడిపరుస్తున్నాడు. ఇట్లాంటి నిశ్చయితను మనమును కలిగి ఉండాలి. ఆయన మనతో ఉంటే మన విరోధి అయిన సాతాను మనపై జయమందడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? రోమా 8వ అధ్యాయము 31వ వచనం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. రోమా 8వ అధ్యాయము 37వ వచనం. ఆయనే మనకు రక్షణ. ప్రభు ప్రతి దుష్కార్యం నుండి మనలను తప్పించి ఆయన రాజ్యములో అనగా పరలోక రాజ్యమునకు మనల్ని చేరినట్లుగా ఆయన మనలను రక్షిస్తాడు. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. విశ్వాసం అనే డాలుతో అపవాదిని ఎదిరిద్దాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, మరొక దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినారు. నీకు వందనాలు. ఈ దినమంతా కూడా నీ సన్నిధిని మీరు మాతో ఉంచండి.
నీ కాపుదల మాకు దయచేయండి. నీ యొక్క ఆత్మ సహాయమును మాకెల్లప్పుడూ తోడుగా ఉంచండి. యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. వాక్యమైనటువంటి నీ బిడ్డల్లో నీకు కార్యము జరిగించండి. విశ్వాసం అనే డాలు పట్టుకుని అపవాదిని ఎదిరించే కృప ప్రతి బిడ్డకు మీరు దయచేయండి నాయనా. ఈ సమయంలో బలహీనులను బలపరచండి. వాక్యం వింటున్నటువంటి వారిలో ఏ బలహీనతలు ఉంటున్నాయో, ఏ ఇబ్బందులతో ఉంటున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అలాగే చంటి బిడ్డలను, గర్భిణీ స్త్రీలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇక క్లిష్టమైన పరిస్థితులలో వారికి నీ కాపుదల దయచేయండి నాయన. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. అదేవిధంగా దూరదేశంలో ఉండి వాక్యం వింటున్నటువంటి నీ బిడ్డలు వాక్యానుసారంగా నడుచుకోవడానికి వారి జీవితాలను మీరు సిద్ధపరచండి. ఈ దినమంతా నీ సహాయమును దయచేయండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదముల నుంచి మమ్మల్ని తప్పించండి. తెగుల నుంచి మమ్మల్ని కాపాడండి ప్రభా. బలహీనులుగా ఉండి అనారోగ్యంతో బాధపడుచు ఈ ప్రార్థనలో ఏకీపిస్తూ ఉంటే వారికి నీ స్వస్థతను దయచేయండి. వారికి నీ కాపుదలను అనుగ్రహించండి. నీ సన్నిధిని మీరు మాకు అనుగ్రహించి మీరు మమ్మల్ని బలపరచమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మను, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.